క్రాంతి తెలంగాణ. బడి లేని పంచాయతీ ఉండొద్దు, మారుమూల తాండా అయినా ప్రభుత్వ బడి ఉండాల్సిందే. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇతర స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ విద్యాశాఖ అధికారులతో కూర్చొని రివ్యూ నిర్వహించారు. ఎన్నడన్నా చేసినా కేసీఆర్ ను ఈ 10 ఏళ్లల్లా మొత్తం 10 ఏళ్ళు బట్టి ఒక్కనాడు కూడా చేయలే. ఒక్కనాడు అంటే ఒక్కనాడు కూడా విద్యాశాఖ విద్య ఏమైతుందని చేయలే. అదే మన ఊరు మనబడి నిధులు వచ్చినాయి కదా, అవి మిగతాను మాత్రం టెండర్ల మీద కూర్చుండు. అప్పట్లో అది చేసిండు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టిండు. ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టి అట్లా కొట్టేసిండు. ఇక మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 4,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 8,000 అవి. చివరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు మొదలుకొని 50 మంది విద్యార్థులున్న బడులను సైతం నామరూపాలు లేకుండా చేసి సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేశారు. ప్రభుత్వ బడులను ప్రోత్సహించి ఆ విద్యా వ్యవస్థను మెరుగుపరచాల్సిన పాలకుడు ప్రైవేటు పాఠశాలలకు పట్టం కడుతూ యథేచ్ఛగా కార్పొరేట్ విద్యను స్వాగతించారు. ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్య నాణ్యతను కోల్పోయింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యా వ్యవస్థ పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా రివ్యూ నిర్వహించిండు. ఒకసారి ముఖ్యమంత్రి గారి నిర్ణయం పైన, విద్యాశాఖ పైన ఈ ఇద్దరిలో ఎవరు శ్రద్ధతో ఉన్నారు? ప్రభుత్వ బడులు బలోపేతం కావాలంటాడు ముఖ్యమంత్రి. ప్రతి ఊళ్ళో మారుమూల తండాలైనా కానీ ప్రభుత్వ బడులు ఉండాలని చెప్తున్నాడు. ఒక్కనాడనే చెప్పిండు. అట్లా కాక అట్లుంటుంది లెక్క. రైట్ ప్రజలారా, ఈ పోలింగ్ లో పాల్గొనండి. ప్రభుత్వ విద్య పైన, ప్రభుత్వ విద్యా విషయంలో ఎవరు బెస్ట్? ప్రభుత్వ విద్యపై క్రింది వారిలో ఎవరు బెస్ట్? ప్రభుత్వ విద్యపై రేవంత్ బెస్ట్, ప్రభుత్వ విద్యపై కేసీఆర్ బెస్టా? ఈ ఇద్దరిట్లలో ఎవరు బెస్ట్? ప్రభుత్వ విద్యా విషయంలో వీడియో క్లారిటీ లేదు, జర చూసుకోండి అంటా ఉన్నాడు. ఇవాళ ఏందో మా నవీన్ ప్రయోగం చేసిండు, ఏదో కెమెరా తీసి ఏదో పెట్టిండు. మరి దాన్ని ఏం చూడాలి. వాళ్ళు ఉత్తగానే చెప్పారు. వాళ్ళు ప్రతిరోజు ఈ డార్క్ వస్తుందా బ్లూ వస్తుందా మనకంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. కీన్గా రైట్. ప్రభుత్వ విద్యపై క్రింది వారిలో ఎవరు బెస్ట్? 1100 ఓట్లు. ప్రభుత్వ విద్యపై రేవంత్ బెస్ట్ అనుకునే వాళ్ళు పైన, ప్రభుత్వ విద్యపై కేసీఆర్ బెస్ట్ అనుకునే వాళ్ళు కింద. మీ ఓటింగ్లో పాల్గొని చెప్పండి.